మన మనసులో వచ్చే వింత ఆలోచనలే మనల్ని తినేసే ఒక భయంకరమైన రాక్షసిగా మారితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా? తన జీవితాన్ని, తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలనుకుంటున్న ఒక అమ్మాయి ఒంట్లోకి ఒక నమ్మలేని వింత జీవి చేరి ఆ అమ్మాయి ప్రాణాలకే ముప్పుగా మారుతుంది. అసలు ఆ అమ్మాయి శరీరంలో ఉన్న ఆ భయంకరమైన జీవి ఏంటి, ఆమె దాన్ని ఎలా ఎదిరించిందో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవడం మాత్రం గ్యారంటీ. హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక డిఫరెంట్ హారర్ సినిమాని తీసుకొచ్చాను. మామూలుగా జంప్ స్కేర్స్ కాకుండా ఇది చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నేను ముందుగానే చెప్తున్నాను. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే కంట్రోల్ ఫ్రీక్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే నీళ్ళల్లో ఉన్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే నీళ్ళల్లో ఉండి కూడా తలగొక్కుంటూ ఉంటుంది అనమాట. అదే సమయంలో తనకు ఒక వాయిస్ వినిపిస్తుంది. నీ వల్ల కాదు, నువ్వేం చేయలేవు అని చెప్పేసి నీ మనసులో నీకు అనిపిస్తూ ఉంటుందని చెప్పేసి ఎవరో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడేది ఎవరో కాదు, మన కథలో హీరోయిన్. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే ఒక మోటివేషనల్ స్పీకర్ అనమాట. తను చాలా మంది ముందు మాట్లాడుతూ ఉంటుంది. అందులోనూ తను వరల్డ్ ఫేమస్. అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే నీ వల్ల ఏం కాదు, నువ్వు చేయలేవు అని చెప్పేసి నీ మనసులో కొన్ని పురుగులు తిరుగుతూ ఉంటాయి. వాటిని చంపేసి నిన్ను నువ్వు గెలవాలి. అలా గెలిచాను కాబట్టి నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను, మీరు కూడా అలాగే గెలవాలని చెప్పేసి అంటంతో ఆడిటోరియం మొత్తం లెగిసి నుంచొని క్లాప్స్ కొడుతూ ఉంటారు. దాంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే హీరోయిన్ ఇంటికి వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ తన భర్తతో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. బేసికల్ గా హీరోయిన్ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పేసి మొత్తం ఆయన చూసుకుంటూ ఉంటాడు. అందులోనూ హీరోయిన్ కి ఏంటంటే ఒక లెటర్ వస్తుంది అనమాట వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి. అమ్మగారు చనిపోయిన రోజు అమ్మ కాబట్టి రమ్మ అని చెప్పేసి తను ఏంటంటే లెటర్ రాస్తాడనమాట రమ్మని చెప్పి. కానీ హీరోయిన్ మాత్రం ఇగ్నోర్ చేస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ మాత్రం వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏంటంటే ఇంతకు ముందులాగా తలగొక్కుంటూ ఉంటుంది. అంతేకాకుండా హీరోయిన్ కి ఏంటంటే నెక్స్ట్ వరల్డ్ టూర్ ఉంటుంది అనమాట. వేరే వేరే కంట్రీస్ కి వెళ్ళి తను మోటివేషన్ చేస్తూ ఉండాలి. అందులోనూ ట్రావెల్ ఏజెంట్ వచ్చేసి హీరోయిన్ తో ఏమంటుందంటే చూడండి, మీరు వేరే కంట్రీకి వెళ్ళాలంటే బర్త్ సర్టిఫికేట్ కావాలండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ అది లేకుండా పని అవుదా అని చెప్పేసి అంటుంది. కాకపోతే ఆవిడేమంటుందంటే ఖచ్చితంగా కావాలి, మీ నాన్నగారి దగ్గర ఉంటుందేమో చూడండి అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే హీరోయిన్ దగ్గర లేదు కాబట్టి. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆన్లైన్ లో దాన్ని ఎలా రెన్యూవల్ చేసుకోవాలి, ఎలా బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలని చెప్పేసి చూస్తే అందులో ఎటువంటి రిజల్ట్ ఉండదు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇంకా వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ అమ్మగారు చిన్నప్పుడే చనిపోయారు. అది కూడా వీళ్ళు సరదాగా ఒక నదిలో వెళ్తున్నప్పుడు అనుకోకుండా చనిపోయారు. అప్పటి నుంచి హీరోయిన్ ఏంటంటే వాళ్ళ నాన్నగారికి దూరంగానే ఉంటుంది. అందులోని హీరోయిన్ కంటిన్యూస్ గా తన తల గోక్కుంటూ ఉంటుంది కదా, దానికి కాను మందులు వాడుతూ ఉంటుంది. అంతేకాకుండా సపరేట్ గా ఒక టాబ్లెట్ యూజ్ చేస్తూ ఉంటుంది. అదేదో కాదు పిల్లలు పట్టుకుండా అనమాట. కాకపోతే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ బేసికల్ గా అతని మన కథలో హీరోకి ఏంటంటే పిల్లలు కావాలని చెప్పేసి ఎంతగానో కోరుకుంటుంది. కానీ హీరోయిన్ మాత్రం హీరోకి తెలియకుండా టాబ్లెట్స్ మింగుతూ ఉంటుంది. అందులోనూ తనకి ఏంటంటే బాగా దురద ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. బేసికల్ గా హీరోయిన్ మైండ్ సెట్ ఏంటంటే ప్రతిదీ కంట్రోల్లో ఉంచుకోవాలని చూస్తూ ఉంటుంది. అది పిల్లలైనా తన జీవితం అయినా సరే. అందులోనూ హీరోయిన్ కి ఏంటంటే కంటిన్యూస్ గా దురద రావటం వల్ల ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి చూస్తుంది, ఇలా దురద ఎందుకు వస్తుంది, అది కూడా ఒకే స్పాట్ లో అని చెప్పేసి. కాకపోతే ఇంటర్నెట్ లో సరిగా రిజల్ట్ ఉండదు అనమాట. దాంతో హీరోయిన్ కి ఎంతగానో బాధపడుతుంది, బాగా డిప్రెస్ అయిపోతుంది. బయటికేమో మోటివేషన్ స్పీచ్ చేస్తూ అందరినీ మోటివేట్ చేస్తూ ఉంటుంది. కాకపోతే తనను తాను మోటివేట్ చేసుకోలేకపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే లేచి ధ్యానం చేసుకుంటుంది అనమాట. ఎటువంటి కష్టాలు నీకు ఉండవు అని చెప్పేసి తనకు తానే మోటివేట్ చేసుకుంటూ ఉంటుంది. కానీ తను ఎంత ధ్యానం చేసినా తన మీద చాలా మంది చేతులు వేసి తనని గీకుతున్నట్లు తనకు అనిపిస్తూ ఉంటుంది. అందులోనూ సడన్ గా తనకేంటంటే తన తొడ మీద ఒక చీమ కనిపిస్తుంది. దాంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఇంట్లో చీమ ఎక్కడిది అని చెప్పేసి చూస్తే ఇంట్లో గోడకి ఒక హోల్ ఉంటుంది అనమాట. ఆ హోల్ లో నుంచి చీమలు వచ్చేస్తూ ఉంటాయి. దాంతో హీరోయిన్ కి ఏంటంటే చిరాకు ఉంటుంది అనమాట. ఓ పక్క తలంతా దురదొచ్చేస్తుంది, అది కూడా ఒకే స్పాట్ లో. ఇంకో పక్క ఇంట్లో ఈ హోల్. బేసికల్ గా హీరోయిన్ కి ఏంటంటే ప్రతిదీ తన కంట్రోల్లో ఉండాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. కానీ తన కంట్రోల్లో కొన్ని ఉండవు. అందులో ఇప్పుడు తనకి బర్త్ సర్టిఫికేట్ కావాలి. తనకి ఇష్టం లేకపోయినా సరే వెళ్ళి వాళ్ళ నాన్నగారిని మీట్ అయ్యి బర్త్ సర్టిఫికేట్ ఉందా లేదా అని చెప్పేసి అడగాలి. సడన్ గా అదే సమయంలో హీరోయిన్ కి వాళ్ళ రిలేటివ్ ఒక ఆవిడ గుర్తొస్తుంది అనమాట. ఆవిడ దగ్గరికి హీరోయిన్ బయలుదేరి వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారికి సంబంధించిన సామాన్లు మొత్తం ఈవిడే తీసుకుంది. ఒకవేళ అక్కడ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది అని చెప్పేసి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆవిడ కూడా చూసుకోమంటుంది. చూస్తే అందులో ఉండదు. అంతేకాకుండా ఆవిడ ఏమంటుందంటే అయితే మీ నాన్నగారి దగ్గర ఉండొచ్చామా అని చెప్పేసి అంటుంది. మరీ ముఖ్యంగా వాళ్ళ అమ్మగారు చనిపోయిన రోజు దగ్గర పడుతుంది కదా, అందుకని ఆవిడ కూడా హీరోయిన్ వాళ్ళ అమ్మగారి ఫోటో పెట్టుకుంటుంది. సరే మా నాన్నగారి దగ్గరికి వెళ్తా అని చెప్పేసి అంటుంది. కానీ ఆవిడ ఏమంటుందంటే మీ నాన్నగారితో కొంచెం జాగ్రత్త అమ్మా అని చెప్పేసి అంటుంది. బేసికల్ గా అలా అంటానికి కూడా ఒక రీజన్ ఉంది. అందులోనూ హీరోయిన్ కి ఏంటంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మ తాను కలిసి పడవలో నదిలో వెళ్తున్న విజువల్స్ అన్ని గుర్తొస్తూ ఉంటాయి. మొత్తానికి ఏదో
జరిగింది. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత తల గోక్కుంటూ ఉంటుంది అనమాట. అదే సమయంలో హీరో చూసి ఏమైంది నీకు ఇంకా ఈ ప్రాబ్లం తగ్గలేదని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం తగ్గింది, లైట్ గా దురద పుడుతుందని చెప్పేసి మాట దాటేస్తుంది అనమాట. ఆ తర్వాత హీరోయిన్ కి దురద ఎక్కువైపోయి ఒక స్టిక్ తీసుకొని గోక్కుంటూ ఉంటుంది అనమాట. చూస్తే రక్తం కారిపోతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి భయం వేసి హీరోకి తెలియకూడదని చెప్పేసి తను కట్టుకుంటుంది. అంతేకాకుండా తను ట్రీట్మెంట్ తీసుకుని డాక్టర్ కాల్ చేస్తుంది. దురద బాగా ఎక్కువైపోతుందని చెప్పేసి అంటుంది. దాంతో ఆవిడ ఏమంటుందంటే చూడమ్మా, సంవత్సరం నుంచి ఈ ప్రాబ్లం ఉంది నీకు, నువ్వు రోజు మెడిసిన్స్ వాడుతున్నావు, కానీ నీ బాడీ మొత్తం చెక్ చేశాను, ఎటువంటి ప్రాబ్లం లేదు, అందులో నీ బ్లడ్ చెక్ చేశాను, ఎటువంటి సమస్య లేదు, కాకపోతే మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉందో లేదో తెలుసుకుంటే మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అర్థమైపోతుంది ఇక వెళ్ళి వాళ్ళ నాన్నగారిని మీట్ అవ్వాలని చెప్పేసి. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి తన భర్తకు చెప్పి చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ నాన్నగారిని మీట్ అవడానికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే వాళ్ళ నాన్నగారు ఏంటంటే మాంక్ గా మారిపోయి ఉంటాడు అనమాట. అందులో నేనేంటంటే ఇంతకు ముందు మిలిటరీలో పనిచేసేవాడు, ఆ తర్వాత తానేంటంటే మత్తు పదార్థాలకి బానిస అయిపోయాడు. కాకపోతే సడన్ గా ఇలా మారిపోయేసరికి హీరోయిన్ కి ఏం అర్థం కాదు. అంతేకాకుండా హీరోయిన్ తో ఆయన ఏమంటాడంటే ఏంటమ్మా నీకు పెళ్ళిందంట కదా, పిల్లలు ఎంతమంది అని చెప్పి అడుగుతున్నప్పుడు హీరోయిన్ మాత్రం వాటికి సమాధానం చెప్పకుండా తనకు కావాల్సింది మాత్రం అడుగుతుంది అనమాట. బేసికల్ గా హీరోయిన్ కి ఏం కావాలి, ఒకటి బర్త్ సర్టిఫికేట్ కావాలి, అందులోనూ తన కుటుంబ సభ్యుల్లో ఇలా దురద ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఒకవేళ ఉంటే వాళ్ళు ఎవరు, అసలు ఏం జరిగిందో కనుక్కోవడం. ఫస్ట్ హీరోయిన్ ఏం చేస్తుందంటే నాన్న నాకు బర్త్ సర్టిఫికేట్ కావాలి అని చెప్పేసి అడుగుతుంది. దాంతో ఆయన ఏమంటాడంటే చూడమ్మా మన పాత మెమరీస్ మొత్తం తీసుకెళ్లి స్టోరేజ్ లో పెట్టేశాను, ఇప్పుడు నా దగ్గర లేవు అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. కరెక్ట్ గా అదే సమయంలో గోడకు తగిలించిన ఒక ఫోటో ఉంటుంది అనమాట. ఆ ఫోటో మీద ఒక విచిత్రమైన దెయ్యం బొమ్మ ఉంటుంది. దాన్నే హీరోయిన్ చూస్తూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే ఏంటమ్మా అలా చూస్తున్నావు, అదే షాన్షీనా అనే దెయ్యం, ఇది చాలా డేంజర్ దెయ్యం, ఒక మనిషి మెదడులోకి వెళ్ళి మెల్లగా వాళ్ళ మైండ్ ని పాడు చేస్తూ ఉంటుంది. అలా కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళ శరీరాన్ని స్వాధీనం చేసుకుంటుంది, చివరికి వాళ్ళని చంపేస్తుంది, చాలా డేంజర్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. హీరోయిన్ కి ఏం అర్థం కాదు. ఓ పక్క వీళ్ళ నాన్న మాంక్ గా మారిపోయాడు, మరో పక్క దెయ్యం గురించి చెప్తూ ఉన్నాడు, తనకేం అర్థం కాదనమాట. సడన్ గా అదే సమయంలో తనకి కళ్ళు తిరుగుతాయి అనమాట, కింద పడిపోతుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న పట్టుకుంటాడు. అప్పటికి కూడా హీరోయిన్ కి ఏంటంటే వాళ్ళ నాన్న చేతుల్లో నుంచి చీమలు వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దాంతో తాను భయపడి వదిలేస్తుంది. వెంటనే హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే మంచినీళ్ళు తెస్తే తాగమ్మా అని చెప్పేసి అంటాడు. లోపలికి వెళ్తాడు. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ సర్టిఫికేట్ లో ఉన్న బాక్స్ ఇక్కడెక్కడో దాచిపెట్టుంటాడని చెప్పేసి మొత్తం వెతుకుతున్నప్పుడు స్టోరేజ్ లాక్ దొరుకుతుంది అనమాట. అందులోని ఎక్కడ స్టోరేజ్ చేశాడో దాని పేరు కూడా రాసి ఉంటుంది. వెంటనే హీరోయిన్ ఇలా కాదని చెప్పేసి బయటకు వచ్చేసి కారు ఎక్కుతుంది. అందులోని తల్లో దురద బాగా ఎక్కువైపోవడంతో తాను ఏం చేస్తుందంటే చూసుకుంటుంది అనమాట ఎలా ఉంది అని చెప్పేసి. చూస్తే ఒక పెద్ద పుండి ఏర్పడుతుంది. దాంతో హీరోయిన్ కి భయం వేస్తుంది. ఇలా కాదని చెప్పేసి స్టోరేజ్ రూమ్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత లాక్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ వాళ్ళ నాన్నగారి డ్రెస్ ఆ తర్వాత మొత్తం ఉంటాయి అనమాట. మొత్తం చూస్తున్నప్పుడు తనకి తన బర్త్ సర్టిఫికేట్ కనిపిస్తుంది. అంతేకాకుండా మొత్తం లాక్ చేసి వచ్చేద్దాం అనుకునే సమయానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫోటో ఆల్బమ్ కూడా కనిపిస్తుంది అనమాట. ఎందుకైనా మంచిదని చెప్పేసి తీసుకొని హీరోయిన్ బయలుదేరి వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇంటికి వచ్చిన తర్వాత గోడకు ఉన్న హోల్ మొత్తాన్ని పూర్తి చేస్తుంది అనమాట. ఎందుకంటే అందులో చీమలు వస్తున్నాయి కదా. అంతేకాకుండా లాకర్ లోంచి తెచ్చుకున్న వాళ్ళ ఫ్యామిలీ ఫోటోస్ మొత్తాన్ని చూస్తూ ఉంటుంది ఆల్బమ్. అందులో హీరోయిన్ కి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. వాళ్ళ అమ్మగారి ఫోటోలో ఏంటంటే వాళ్ళ అమ్మగారి శరీరం మీద కొన్ని పుండ్లు ఉంటాయి అనమాట. కాకపోతే అంతకు ముందు దిగిన ఫోటోస్ లో పుండ్లు ఉండవు. తాను షాక్ అయిపోతుంది. అందులోను పుండు వచ్చిన తర్వాత తన వెనకాల ఏదో షాడో ఉన్నట్లు తనకు కనిపిస్తుంది. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ దగ్గరికి వాళ్ళ హస్బెండ్ వస్తాడు, అంటే హీరో వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత మీ నాన్నగారు ఎలా ఉన్నారని చెప్పి అడిగితే హీరోయిన్ మాత్రం సమాధానం చెప్పదు. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మ, హీరోయిన్ వాళ్ళ నాన్న, తాను ముగ్గురు కలిసి బోటు మీద వెళ్తున్నప్పుడు అనుకోకుండా వాళ్ళ అమ్మగారు చనిపోయింది అనమాట నీళ్ళలో పడి. దానికి కారణం వాళ్ళ నాన్నగారు అని చెప్పేసి హీరోయిన్ ఇప్పటి వరకు వాళ్ళ నాన్నగారితో మాట్లాడలేదు. దాంతో హీరో ఏమంటాడంటే చూడు మీ అమ్మ చనిపోవడానికి కారణం నువ్వు లేకపోతే మీ నాన్నో కాదు, అదొక యాక్సిడెంట్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం అస్సలు నమ్మదు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ పడుకునేటప్పుడు నైట్ తలదురద పుట్టి మళ్ళీ కోక్కుంటేనేమో అని చెప్పేసి చేతికి ఒక పెద్ద గ్లౌజ్ కట్టేసుకొని దానికి స్టిక్కర్స్ వేసుకొని పడుకుంటుంది. ఉదయానికల్లా లెగిసి చూస్తే తన చేతి గ్లౌజ్ ఉండదు. అందులోను తను గోక్కొని మళ్ళీ బ్లడ్ వచ్చేస్తుంది. ఇలా కాదని చెప్పేసి మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్నగారు చెప్పారు కదా ఒక దెయ్యం గురించి, ఆ దెయ్యం గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి వాళ్ళ నాన్న కాల్ చేస్తాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం కాల్ లిఫ్ట్ చేయదు. అందులోను హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఏంటంటే మొత్తానికి ఏదో విషయం తెలిసింది. తన కూతురు ఎందువల్ల ఇబ్బంది పడుతుందో మొత్తం తెలిసిపోయింది. బాధపడుతూ ఉంటాడు ఆయన. అయినా సరే హీరోయిన్ మాత్రం వాళ్ళ నాన్న కాల్ లిఫ్ట్ చేయకుండా వాళ్ళ నాన్న మీద కోపంతో తాను మాత్రం ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తుంది. అంతా తెలుసుకున్న తర్వాత మరుసటి రోజు తన రిలేటివ్ ఆవిడ కదా పెద్ద ఆవిడ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారి ఒంటి మీద మచ్చల గురించి అడుగుతుంది అనమాట. ఆవిడ కూడా నువ్వు పెద్ద వయవు కాబట్టి చెప్తున్నానమ్మా,
మీ అమ్మగారి ఆరోగ్యం వియత్నం వారు కంప్లీట్ అయిన తర్వాత చాలా దారుణంగా మారిపోయింది. అందులోనూ తనకేదో శాపం ఉన్నట్లు, మరీ ముఖ్యంగా తను బాగా ఇబ్బంది పడుతూ ఉంది. ఆ తర్వాత చనిపోయింది అనుకో. ఏది ఏమైనా సరే మీ అమ్మగారికి మాత్రం వియత్నం వారు తర్వాత ఆరోగ్యపరంగా చాలా సమస్యలు వచ్చాయని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే ఇంకేమైనా తెలుసా అని చెప్పేసి అంటుంది. అంతకు మించి నాకేం తెలియదమ్మా అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ కున్న భయం ఏంటంటే వాళ్ళ అమ్మగారికి వచ్చిన ప్రాబ్లమే తనకు వచ్చిందని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అందులోను వియత్నం వారు తర్వాత వాళ్ళ అమ్మ ఇబ్బంది పడినట్లు ఇప్పుడు పెద్ద వయసుకు వచ్చిన తర్వాత తాను కూడా ఇబ్బంది పడుతున్నానని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. కాకపోతే ఆ పెద్దవిడ ఏముంటుందంటే దయచేసి మీ నాన్నగారి దగ్గరికి మాత్రం నువ్వు వెళ్ళమాకని చెప్పేసి అంటూ ఉంటుంది. ఎందుకంటే ఆయన మత్తు పదార్థాలకి బానిసైన తర్వాతే కదా హీరోయిన్ వాళ్ళ అమ్మ చనిపోయింది. అందుకని ఆవిడ భయపడిపోతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత ట్రావెల్ ఏజెంట్ వచ్చేసి హీరోయిన్ కి ఫోటో షూట్ చేస్తా అని చెప్పేసి అంటుంది. బేసికల్ గా హీరోయిన్ కి ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినా సరే ఫోటో షూట్ కోసం అని చెప్పేసి నవ్వుతూ ఉంటుంది. కానీ హీరో అబ్జర్వ్ చేస్తాడు తనకి బాగాలేదు, తను ఏదో ప్రాబ్లం లో ఉంది, ఎందుకు ఇలాంటివని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ అర్థం చేసుకుంటుంది తను ఇబ్బంది పడటమే కాకుండా తన వల్ల తన భర్త కూడా ఇబ్బంది పడుతున్నాడని చెప్పేసి నైట్ ఏంటంటే ఇద్దరు రొమాన్స్ చేసేటప్పుడు హీరోయిన్ ను తన భర్త మీద చేయి వేస్తుంది. కాకపోతే సడన్ గా ఒక చెయ్యి వచ్చేసి హీరోయిన్ చేతి మీద చేయి వేసి హీరో ఒంటిని నలిపేస్తుంది అనమాట. దాంతో మనోడు నొప్పి తట్టుకోలేక కేకలు వేస్తాడు. ఏమైంది నీకు అని చెప్పి అంటాడు. హీరోయిన్ కి ఏం అర్థం కాదు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తన రెండు చేతుల్ని తాడుతో కట్టేసుకొని ప్రశాంతంగా పడుకుంటుందన్నమాట. చూస్తే సడన్ గా ఆ నల్లటి రూపం హీరోయిన్ మీదకి వస్తూ ఉంటుంది. దాంతో ఉలికిపడి లెగిసి చూస్తే అది కళ అనమాట. అందులోనూ హీరోయిన్ తన చేతికి కట్టుకున్న కట్లు కూడా ఎప్పుడో ఊడిపోయి ఉంటాయి. దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. ఆ తర్వాత హీరోయిన్ బయటకు వచ్చి చూస్తే తన భర్త కనిపించడు. అందులోనూ బయట టేబుల్ మీద గర్భం రాకుండా హీరోయిన్ వాడుతున్న టాబ్లెట్లు ఉంటాయి అనమాట. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది ఈ విషయం తన భర్తకు తెలిసిపోయింది అని చెప్పేసి. దాంతో హీరోయిన్ హీరోకి ఎన్నోసార్లు కాల్ చేస్తుంది కానీ హీరో మాత్రం కాల్ లిఫ్ట్ చేయడు. హీరోయిన్ ఏంటంటే మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతుంది, అయినా సరే రిప్లై ఇవ్వడు. దాంతో హీరోయిన్ ఎంతో బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక పక్క తన తల ఏమో దొరదగా ఉంటుంది, మరో పక్క వాళ్ళ అమ్మగారి ఒంటి మీద ఆ మచ్చలేంటి, అసలు తనకి ఈ రోగం ఎందుకు వచ్చింది, అయినా సరే తనకి ఏంటంటే రకరకాల దెయ్యాలు కనిపిస్తూ ఉన్నాయి కదా, అవెందుకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ బాధలో హీరోయిన్ కి ఏం చేయాలో అర్థం కాదనమాట. కరెక్ట్ గా అదే సమయంలో ఇంటికి హీరోయిన్ వాళ్ళ నాన్న వస్తాడు. అంతేకాకుండా టీ తీసుకొని వస్తాడు, బ్రెడ్ తీసుకొని వస్తాడు. తాగమ్మా అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా తాగుతూ ఉంటుంది. కాకపోతే అందులో మత్తు పదార్థాలు కలుపుకొని తీసుకొచ్చాడు. దాంతో హీరోయిన్ కూడా ఏంటన్నా ఎలా ఉందని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న హీరోయిన్ కి చెప్తాడు అనమాట. చూడు, నువ్వు ఎలాగైతే బాధపడుతున్నావు, ఇంతకు ముందు మీ అమ్మ కూడా ఇలాగ బాధపడేది, బాధ నీ బ్లడ్ లో ఉంది, అందులోనూ నువ్వు కూడా మీ అమ్మలాగా అయిపోయావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తను తాగిన టీ వల్లే మైక్ వస్తుందని చెప్పేసి వాష్రూమ్ కి వెళ్ళి వామిటింగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళ నాన్న చెప్పిన విషయాలన్నీ గుర్తు చేసుకొని ఇప్పుడు తన అమ్మలాగా అయిపోయానని చెప్పి అన్నాడు కాబట్టి అమ్మకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడుంటాయి, స్టోరేజ్ రూమ్ లో ఉంటాయి కదా. అందుకని హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్న ఎక్కడైతే స్టోరేజ్ చేశాడో మళ్ళీ తాను అక్కడికి వెళ్తుంది. వాళ్ళ అమ్మగారికి సంబంధించిన ఫైల్స్ తెచ్చుకుంటుంది. అందులోనూ వాళ్ళ అమ్మగారు చనిపోయే ముందు శరీరం మొత్తం పుండ్లు వచ్చినవి, వాటన్నిటికి సంబంధించిన చదువుతూ ఉంటుంది అనమాట. అలా చదివేటప్పుడు పైన అటక నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి అనమాట. బయట బాగా వర్షం పడటం వల్ల. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే పైకి వెళ్తుంది. వెళ్ళి చూస్తే బయట బాగా వర్షం పడుతూ ఉంటుంది. అందులోనూ విండో ఉంటుంది అనమాట. ఆ విండోలో చూస్తున్నప్పుడు సడన్ గా హీరోయిన్ కు విషయం గుర్తు వస్తుంది. బేసికల్ ఇన్ని రోజులు హీరోయిన్ ఏమనుకుంటుంది, వాళ్ళ అమ్మగారు నీళ్ళలో పడిపోయారు, కాపాడే గ్యాప్ లో చనిపోయారు అని చెప్పేసి అనుకుంటుంది కదా. కానీ జరిగింది అది కాదు. హీరోయిన్ వాళ్ళ అమ్మని చంపిందే హీరోయిన్ వాళ్ళ నాన్న. ఆ విషయం సడన్ గా తనకు గుర్తు వస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ ఊరుకుంటుందా, డైరెక్ట్ గా వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తుంది. అంతేకాకుండా వాళ్ళ నాన్నగారు మత్తు పదార్థాలు ఇంకా యూజ్ చేస్తూ ఉన్నాడు అనమాట. మద్యానికి బానిస అయిపోయాడు. వెంటనే హీరోయిన్ కూడా అంటుంది, నువ్వే కదా అమ్మని చంపిందని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే, చూడమ్మా నీకు తెలియదు అని చెప్పేసి కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ కూడా రివీల్ చేస్తాడు. అదేంటంటే బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ నాన్న ఏంటి, ఒక సైనికుడు కదా, అందులోను వియత్నం వార్ లో పాల్గొన్నాడు. బేసికల్ గా యుద్ధం చేసేటప్పుడు చాలా మందిని చంపాల్సి వస్తుంది. అందులోను లోకల్స్ ని కూడా చంపాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక రోజు తానేంటంటే ఒక అమ్మాయిని చంపాడు. అందులోని చంపిన తర్వాత ఆ అమ్మాయి నీళ్ళలో పడిపోయింది. కాకపోతే పక్కనే ఏదో సౌండ్ వస్తుందని చెప్పేసి వెళ్లి చూసి నీళ్ళలో చేయి పెడితే సడన్ గా ఒక చెయ్యి వచ్చి తనని పట్టుకుందని, ఆ చెయ్యి ఎవరిదో కాదు షాన్ షీనా అనే ఒక దెయ్యందని. ఆ యుద్ధం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ దెయ్యం కాస్త మీ అమ్మని నన్ను పట్టుకుందని, అందులోనూ మీ అమ్మ నేను ఎన్నో గుడులకి గోపురాలకి ఎక్కడెక్కడికో తిరిగాము, ఆ దెయ్యం మమ్మల్ని వదిలి వెళ్ళలేదు. ఒకరోజు మీ అమ్మాయి నిర్ణయించుకుంది, ఈ నరకం అనిపించడం కన్నా అమ్మాయిని చంపేసి మనం చనిపోదాం అని చెప్పేసి నీళ్ళల్లోకి నిన్ను తీసుకొని దూకి ఆ తర్వాత నిన్ను చంపైపోయింది. నిన్ను కాపాడటం కోసం నేను మీ అమ్మని చంపాను తప్ప అంతకుమించి వేరే రీజన్ లేదు. మీ అమ్మకి నాకు దెయ్యం పట్టి ఆ దెయ్యాన్ని వదిలించుకోలేకపోతున్నాం అనే బాధలోనే మత్తు పదార్థాలు
పిల్లలకి బానిస అయ్యాను తప్ప అంతకు మించి ఏం లేదని చెప్పేసి అనడంతో హీరోయిన్ వాళ్ళ నాన్న మాటలు నమ్మదు. ఈ దెయ్యాలు రాక్షసులు వీటి మీద నాకు పెద్దగా నమ్మకం లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని చెప్పేసి హీరోయిన్ కోపంగా అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఆ తర్వాత మరుసటి రోజు ఏంటంటే షో ఉంటుందన్నమాట. దాంతో తానేంటంటే దానికి అటెండ్ అవుతుంది. అంతేకాకుండా దాన్ని ఆర్గనైజ్ చేసేది హీరో కాబట్టి హీరో కూడా అక్కడే ఉంటాడు. అందులోని హీరోయిన్ హీరోతో ఏముంటుందంటే, చూడు మన ఇద్దరి మధ్య చాలా విషయాలు దాచిపెట్టాను, బట్ నేను నిన్ను మోసం చేయలేదు, నన్ను అర్థం చేసుకో అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, ముందు ఈ ప్రోగ్రామ్ కానివ్వు అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ప్రోగ్రామ్ అటెండ్ చేస్తుంది. అంతేకాకుండా అందరికి మోటివేషన్ స్పీచ్ ఇస్తుంది అనమాట. మీకోసం ఈ భూమి మీద ఎవ్వరు ఏమి చేయరు, మీకోసం మీరే చేసుకోవాలి. మీ అమ్మ కానీ, మీ నాన్న కానీ, మీ అన్నయ్య కానీ, మీ తమ్ముడు కానీ ఎవ్వరు మీకోసం పోరాడరు, మీకోసం మీరు మాత్రమే పోరాడాలని చెప్పేసి స్పీచ్ ఇస్తుంటుంది. అంతేకాకుండా కింద కూర్చున్న వాళ్ళలో ఒక అమ్మాయిని పైకి పిలుస్తుంది. దాంతో అమ్మాయి కూడా వస్తుంది. వచ్చిన తర్వాత నీకు అద్దంలో ఎవరు కనిపిస్తున్నారని చెప్పి అడిగితే నేనే కనిపిస్తున్నాను అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, నీకు నువ్వే హెల్ప్ చేసుకోవాలి, మనకు అద్దం నేర్పించేది కూడా అదే అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. సడన్ గా ఆ అద్దంలో షోన్షిన దెయ్యం కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా తన నెత్తి మీద చేయి పెట్టి గోగుతుంది అనమాట. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోయి కింద పడిపోతుంది. అంతేకాకుండా భయంతో అక్కడి నుంచి పారిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ డైరెక్ట్ గా వాళ్ళ నాన్న దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత, నాన్న నువ్వు చెప్పింది నిజం నాన్న, ఆ దెయ్యం వచ్చింది నాన్న అని చెప్పేసి హీరోయిన్ మాట్లాడుతుంటే వాళ్ళ నాన్న చనిపోయి ఉంటాడు. అది కూడా మత్తు పదార్థం ఎక్కువ డోస్ తీసుకోవటం వల్ల తాను అక్కడ చనిపోతాడు అనమాట. అందులోని హీరోయిన్ కి ఏంటంటే దురద ఎక్కువైపోయి తలలో చేయి పెట్టుకొని చూస్తే తను గోక్కొని తలకి హోల్ పడుతుంది. అంతేకాకుండా చేయి పెడితే లోపలికి వెళ్ళిపోతుంటుంది అనమాట. దాంతో హీరోయిన్ బాడీ ప్యారలైజ్ అయిపోయి అక్కడే కింద పడిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఆ తర్వాత డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తారు. అంతేకాకుండా అసలు ఎన్ని రోజుల నుంచి ఇలా చేస్తుందండి అని చెప్పేసి డాక్టర్ ఆశ్చర్యపోతాడు అనమాట. అంత అయిపోతుంది. హీరోయిన్ డిశ్చార్జ్ చేస్తారు, తలకు కట్టు కడతారు. ఓ పక్క మన కథలో హీరో కూడా ఎంతో ఆప్యాయంగా తనను చూసుకుంటూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ ఏంటంటే నైట్ పడుకొని మళ్ళీ ఉదయం లేచి చూసేసరికి తన తలకు మళ్ళీ బ్లడ్ కారుతూ ఉంటుంది. దాంతో హీరో తిడుతూ ఉంటాడు ఏమైందని చెప్పేసి. అంతేకాకుండా పడుకునేటప్పుడు చేతికి కట్లు కడతాడు, అయినా సరే కట్లు తెంపేసుకుంటుంది. చూస్తే పక్కన సిజర్ ఉంటుంది అనమాట. దాంతో హీరో కోపం వస్తుంది. చూడు చిన్నపిల్లల చేయమాకని చెప్పేసి అంటంతో హీరోయిన్ మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది, ఇలా కాదు అని చెప్పేసి. ఆ తర్వాత ఒక రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే తానే కష్టపడి హీరో కోసం వంట రెడీ చేస్తుంది. అందులోనే హీరో కూడా ఆశ్చర్యపోతాడు అనమాట. మొత్తానికి రికవర్ అయ్యావు నువ్వు అని చెప్పేసి. హీరో ఏంటంటే ఆ ఫుడ్ తిన్న తర్వాత మైకం వచ్చేస్తుంది మనోడికి. బేసికల్ గా హీరోయిన్ ని తను తినే ఫుడ్ లో మత్తు మందు కలుపుతుంది. ఆ తర్వాత భర్తను తీసుకెళ్లి పడుకోబెట్టి మీరు ఏం కంగారు పడకండి, రేపు పొద్దున కల్లా మొత్తం సెట్ చేస్తానని చెప్పేసి తన భర్త కాళ్ళు చేతులు కట్టవతలు పడేస్తుంది. ఆ తర్వాత అద్దాలన్నీ ఆన్లైన్ లో ఆర్డర్ చేసి ఒక రూమ్ లో రౌండ్ గా నుంచోబెట్టి అప్పుడు హీరోయిన్ మాట్లాడుతుంది అనమాట. ఏమంటుందంటే, షాన్షి నువ్వు ఎక్కడున్నావురా, నా నుంచి నీకేం కావాలో అని చెప్పేసి తను పెద్దగా అరుస్తూ ఉంటుంది అనమాట. సడన్ గా షాన్షి అనే దెయ్యం వస్తుంది. అందులోనూ అద్దంలో కనిపిస్తుంది. అంతేకాకుండా నువ్వు కావాలని చెప్పేసి పెద్దగా అరుస్తుంది. దాంతో హీరోయిన్ కూడా పెద్దగా అరుస్తుంది. దాంతో అద్దాలన్నీ పగిలిపోతాయి. ఈ సౌండ్స్ అన్ని విన్న తర్వాత సడన్ గా హీరోకి మెలకు వస్తుంది. అందులో అక్కడి నుంచి వచ్చేద్దామంటే కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి. వాటిని కట్ చేసుకోవడానికి ఏదైనా కత్తి దొరుకుతుంది అని చెప్పేసి చుట్టూ చూస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కి ఏంటంటే సడన్ గా తన ల్యాప్టాప్ లో తన మోటివేషన్ స్పీచ్ అనేది ప్లే అవుతుంటుంది అనమాట. ఆ స్పీచ్ లో హీరోయిన్ ఏముంటుందంటే, మన జీవితంలో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను కట్ చేయాలని చెప్పేసి చెప్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా ఏంటంటే, తన చెయ్యి ఉండటం వల్లే కదా ఈ తలకోకోవటం ఇదంతా సమస్య అని చెప్పేసి చెక్కలు కట్ చేసే మిషన్ తీసుకొని చేతిని కట్ చేసుకుంటుంది. మళ్ళీ రెండో చేతిని కూడా కట్ చేసుకోబోయే సమయానికి ఆ దెయ్యం వచ్చి హీరోయిన్ ఏమంటుందంటే, రెండు చేతులు కట్ చేసుకుంటే నేను వదిలిపెడతాను అనుకుంటున్నావా, నీ శరీరంలో చివరి రక్తపు బొట్టు పోయేంత వరకు నేను వదిలిపెట్టను, మీ అమ్మని అలాగే చేశా, మీ నాన్నను కూడా అలాగే చేశా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కోపం వచ్చేసి ఆ మిషన్ తీసుకొని ఆ దెయ్యం చేయి కట్ చేస్తుంది. తన బాడీని ముక్కలుగా కట్ చేస్తుంది. మొత్తానికి దెయ్యం చనిపోయిందని చెప్పేసి అనుకుంటుంది. కానీ మళ్ళీ ఆ దెయ్యం ఫామ్ అయిపోతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ ఏంటంటే అక్కడ నుంచి పారిపోయి బయటకు వచ్చేస్తుంది అనమాట పాక్కుంటూ. అదే సమయంలో దెయ్యం వచ్చి హీరోయిన్ పట్టుకుంటుంది. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ దెయ్యాన్ని పట్టుకొని నీళ్ళలోకి దూకేస్తుంది. అంతేకాకుండా హీరోయిన్ కి సడన్ గా తన మోటివేషనల్ వీడియో గుర్తొస్తుంది అనమాట. మీ జీవితంలో ఎన్ని కష్టాలున్నా సరే వాటిని దాటుకొని మీరే పైకి రావాలని చెప్పేసి అంటూ ఉంటుంది. అంతేకాకుండా హీరోయిన్ తో పాటు దూకిన ఆ దెయ్యం వాళ్ళ అమ్మలాగా, అంతేకాకుండా వాళ్ళ నాన్నలాగా తనలా కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఆ దెయ్యాన్ని నీళ్ళలోనే చంపేసి తనని తాను కాపాడుకున్నట్లు పైకి వచ్చేస్తూ ఉంటుంది. బేసికల్ గా హీరోయిన్ ఏం పైకి రాలేదు, కాకపోతే హీరోయిన్ వచ్చి తనని కాపాడాడు అనమాట. దాంతో హీరోయిన్ పైకి వస్తుంది. అందులోనూ హీరోయిన్ చేతిలో చిన్న పాప ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ ఇమాజినేషన్ అనమాట. ఆ దెయ్యం రూపంలోనే ఆ నీళ్ళల్లో కలిసిపోతుంది ఆ పాప కూడా. సో ఓవరాల్ గా దెయ్యం సంగతి అయిపోయింది. మొత్తానికి హీరోయిన్ ప్రశాంతంగా తన జీవితాన్ని స్టార్ట్ చేస్తుంది. అందులోనూ హీరోయిన్ గర్భవతి అవుతుంది. మరి
మరీ ముఖ్యంగా చేయి కట్ చేసుకుంది కదా, దానికి హీరో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటాడు. తన చేయి సెట్ అయిపోతుంది, కొడుకు పుడతాడు, వాడు కూడా పెద్దోడవుతాడు. అందులోనూ హీరోయిన్, హీరో, తన కొడుకు వీళ్ళు ముగ్గురు కలిసి ఏ నదిలో అయితే హీరోయిన్ వాళ్ళ అమ్మ చనిపోయిందో అక్కడికి వెళ్తారు. అలా వెళ్లి ప్రశాంతంగా ఉంటారన్నమాట. కానీ సడన్ గా హీరోయిన్ వాళ్ళ కొడుకు మొక్కులోకి మళ్ళీ చీమ పోతుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో నేను ముందుగానే చెప్పినట్లు ఈ సినిమా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమా మీకు నిజంగా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అందులోనూ ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.